కాకినాడ జిల్లా అగ్నిమాపక కార్యాలయం వద్ద ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అగ్నిమాపక అధికారి సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ చేసే కార్యక్రమాలు చాలా సాహసోపేతంగా ఉంటాయన్నారు. ప్రజలకు భద్రత కల్పించడమే కాకుండా ప్రజల ఆస్తుల్ని కాపాడడం జరుగుతుందని తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని నివారించడం కంటే ప్రమాదం జరగకముందే ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి యేసుబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానికి అటాచ్ అదే మన లోపల పర్లేదు ఓకే సార్. ప్రాథమిక దశలోనే ఆడుకోవడం వల్ల చేకూరేటటువంటి లాభాలను వారికి వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ వారిని తమ సంస్మరణ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అలాంటి పరిస్థితుల్లో అమరవీరులైన వారి కోసం మనం ఇలా జరుపుకోవటం, అది కాకినాడలో ఇక్కడ డివిజన్ ఫైర్ ఆఫీస్ ప్రెమిసెస్లో జరుపుకోవడం చాలా సంతోషం అండి. అండ్ ఇందాక ఏడీఎఫ్ గారు చెప్పినట్లు కొంత డిపార్ట్మెంట్లో ఎక్విప్మెంట్, తర్వాత వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే అవసరమైన దానికన్నా అవసరమైన దానికన్నా తక్కువ ఎక్విప్మెంట్ ఉంది. దానికి సంబంధించి ఒక 20 lakhsతో మనం ఈ నెల మోరలెస్ ఎక్విప్మెంట్ అంతా తెప్పించుకోవటం, అది ఇమీడియట్గా కమిషన్ చేయడం జరుగుతుంది. అండ్ దాని గురించి ఐ థింక్ డిఎఫ్ఓ గారు తర్వాత కొంత హాస్పిటల్స్ దానికి సపోర్ట్ చేయాలని చెప్పి వీ రిక్వెస్టెడ్ ఎవ్రీ హాస్పిటల్ వేరెవర్. యాక్చువల్లీ హాస్పిటల్స్ ఆర్ ద ఫస్ట్ వన్స్ టు ఫేస్ సచ్ ఇష్యూస్. జనరల్గా కూడా కోవిడ్ టైంలో చూసినప్పుడు కూడా హాస్పిటల్స్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఫస్ట్ మన ఫైర్ డిపార్ట్మెంట్ అవసరం ముఖ్యంగా తెలుసు. సో అందుకని వీ రిక్వెస్టెడ్ హాస్పిటల్స్ టు సపోర్ట్ ఎక్విప్మెంట్ ఆల్సో. సో ఈ సందర్భంగా మళ్ళీ ఐ రిక్వెస్ట్ ఆల్ హాస్పిటల్స్ టు కైండ్లీ సపోర్ట్ ఫర్ దిస్ గుడ్ ఈవెంట్. అండ్ ఒక 20 lakhs వర్త్ ఎక్విప్మెంట్ ఆల్రెడీ మనం ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. దానికి మీ అందరి సహకారం ఉంటుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 2025 సంవత్సరపు అగ్నిమాపక వారోత్సవాలను ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు శ్రీ షాన్మోహన్ ఐఏఎస్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ వారోత్సవాల్లో భాగంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ సెక్షన్స్ ఆఫ్ పబ్లిక్ని మనం అవేర్ చేయదలుచుకున్నాం. ఈ అవేర్నెస్లో భాగంగా ఫైర్ సర్వీస్ అందించేటటువంటి సేవల గురించి, ఫైర్ని మనం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు అదుపు చేసినట్టయితే వచ్చేటటువంటి లాభాల గురించి, అసలు ఫైర్ అగ్ని ప్రమాదంగా మారకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధంగా మనం లాభాలు పొందాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పబ్లిక్ వివరించే కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం రోజుల పాటు మనం చేపట్టడం జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారి దగ్గర నుంచి ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా మనం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మన సర్వీస్ సిబ్బంది సహకారంతో ఈ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ ప్రాంగణంలోనే మనం చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసాం. ఈ వారోత్సవాల సందర్భంగా డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి